బండి సంజయ్ గారు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మామూలు వ్యక్తి కూడా కాదు. ఆయన రియాక్షన్ మనం చూసాం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, మొన్న జరిగిన సంఘటన ఏదైతే మోండా మార్కెట్లో జరిగిందో అది అక్కడ జరిగిన సంఘటన స్థలంలో ఉన్న అరవింద్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా ఏబీపీ నేత, బీజేవైఎం నేత అనుకుంటా, బీజేవైఎం కార్యదర్శి ఆయన. అరవింద్ గారు, అసలు ఏం జరిగింది? ఆ రోజు జరిగిన ఆ సంఘటన, ఒక దళిత యువకుని మార్వాడీలు కొట్టారనే ఒక ప్రచారం, అది చిలికి గానివాలుగా మారింది. ఇప్పుడు ఇంత పెద్ద వివాదానికి కారణమైందనే ఒక చర్చ ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఆ రోజు మీరు అక్కడే ఉన్నారు, అక్కడ ఏం జరిగింది ఆ రోజు? అలా ముందుగా అక్కడ కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం, ఉద్యమ అందరికీ నమస్కారాలు. ఆ రోజు సాయి అనే వ్యక్తి నా అన్న కొడుకు అవుతాడు. జూలై 31 తారీఖున సాయి మోండా మార్కెట్ నుండి ఇంటికి వెళ్తుంటే ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు కార్ అనేది రోడ్డు మీద పెట్టిండు. ట్రాఫిక్ ఉంది, మావాడు ఆరం కొట్టిండు. ఆరం కొడితే వాడు ఏంటంటే ఆరం కొడితే ఏం తీయలేడు బండి. మరొకసారి ఆరం కొడితే కారు గ్లాస్ డోర్ అనేది తీసి కొన్ని బూతు మాటలు తిట్టిండు. దానికి ఆబ్వియస్లీ మనం హైదరాబాద్లో తెలంగాణ బతికేటోళ్ళు మన పౌరుషం మనకు ఉంటుంది ఓడన, ఎందుకంటే మనం ఓడనమన అంటే మనం పడం. ఇక అదే దాంతో అరే నేను కారు తీయమన్నారా భయ్, నువ్వు కారు తీయమంటే నన్ను తిడతావా అని అన్నాడు. వాడు తిట్టిండు. ఇదే తిట్టుకున్న దాంట్లో సడన్ గా వాడు ఏం చేసిండు, గల్లబట్టేసిండు. మావుంది గల్లబట్టేసరికి మావాడికి తిరిగి గల్లబట్టిండు. కానీ అంతలో కార్లో లేడీస్ ఉన్నారు. మావాడు గుర్తుపట్టిండు, అరే వీళ్ళు ఇదే బస్ తోలు రాబాయ్ అని చెప్పి. కానీ అంత లోపలే వీళ్ళ ఎవరైతే కాలర్ పట్టుకుంటూ అభిషేక్ అనేటోడు వాళ్ళ మామ వచ్చిండు లోపలికించి. రాగానే మామూలు ఒక పంచు కొట్టిండు, పన్ను ఇరిగింది, రక్తం వచ్చింది. చెడమాట జాతిని ఉద్దేశించి తిట్టిండు. తిట్టంగానే సాయికి ఇట్లా కొట్టిందని తెలియగానే సాయి వాళ్ళ మిత్రులు సాయి దాదా అరుణ్ ఇద్దరు వచ్చిర్రు. అరే ఎందుకు కొట్టినావు, నువ్వు గుర్తుపడతావు పిల్లగాన్ని, మళ్ళీ ఇంకొకటి నువ్వు కులంతో ఎందుకు తిట్టినావు అని చెప్పి అడగగానే ఈయనని పాల వ్యాపారం చేస్తాడు పొద్దుల పూట, పాల అమ్మే దాంతో తిట్టిండు. ఇక నన్ను మీద తిడతావరా అని చెప్పి మావాడు ఒక గల్లబట్టి ఒక దెబ్బ కొట్టంగానే ఒకటేసారి ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులే, కేవలం ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు అందరు కలిసి సాయిని, సాయి దాదాని, అరుణ్ని ముగ్గురిని కొట్టడం జరిగింది. అంటే అరవింద్ గారు, ఇదే వ్యవహారం, ఈ దాడి అనేది మార్వాడి గోబ్యాక్ నినాదం వరకు వెళ్ళింది. అప్పుడెప్పుడో ఇట్లాంటి సంఘటన ఒకటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదానికి దారితీసింది. ఇప్పుడు అలా దారితీసింది. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఇది మార్వాడి గోబ్యాక్ అనే సంఘటన మార్వాడీలు కావాలని కొట్టారా, లేకుంటే ఒక వ్యక్తిగత వివాదంగా చూస్తారా దీన్ని? అంటే మార్వాడీలు అందరు కొట్టలే అన్న, కేవలం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళే కొట్టారు. ఎందుకైంది ఇంత ఇష్యూ? ఎందుకైంది? డే 1 నుంచి ఒకటే చెప్తున్నాం, ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు దాడి చేసారు. దాడి చేసినాక టగరాబాద్ వాసులు మళ్ళా మా మిత్రులు హాస్పిటల్ తీసుకున్నారు. అదే విధంగా చుట్టుపక్కల ఉన్న గోల్డ్ షాప్లు, అదే మార్వాడి దుకాణాలు వాళ్ళు బి వచ్చారు. అలా సంజయ్ ఉపాధ్యాయ నా బచ్పన్ దోస్తున్నాడు, మా సాయికి బి బచ్పన్ దోస్త్ అవుతాడు. వాళ్ళు రాజుభాయ్ ఇంకా ఇతర 5 నుంచి 10 మంది మార్వాడి వాళ్ళు బి వచ్చారు. పిఎస్ లా ఏ విధంగా అయితే ఎస్టీ సంఘాల నాయకులు, మా బీసీ సంఘాల నాయకులు అన్నదమ్ములు మాకు సపోర్ట్ చేసారు, అదే విధంగా వాళ్ళు బి ఎఫ్ఐఆర్ ఇడు తప్పు చేసిండు, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన తర్వాత చాలా మంది ఎస్సీ సమాజానికి చెందిన అన్నదమ్ములు అందరూ అరే మన సోదరుని ఇట్లా కొట్టిర్రు, ఆ వీడియో చూస్తే మా మనసు చెల్లించింది బ్రదర్, తప్పకుండా మనం అందరం మీ సాయం పడి ఉంటామన్నారు. డెఫినెట్లీ అదొక చిన్న ఇష్యూగానే మీరు చెప్తున్నారు వ్యక్తిగత అంశంగా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదం వచ్చింది, దీన్ని ఎలా చూస్తారు? ఈ నినాదాన్ని ఎలా చూస్తుంది బీజేపీ కానీ బీజేవైఎం కానీ, ఏం చెప్తారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బాధితుడు అన్నగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ తో మాత్రం మా కొట్లాట మాత్రం ఇట్లనే నిరంతరం నడుస్తుంది. దాంట్లో నో కాంప్రమైజ్. ఆడు కోర్టులో చూసుకుంటాం, ఏడికైతే ఆడ ఎంత పెద్ద తురుంచి అయినా కానీ మేము ఇంకా తగ్గం. ఎస్కే జ్యువెలర్స్ తో మా పోరాటం అట్లనే ఉంటుంది. కానీ మా ఏంటంటే సాయికి మద్దతుగా ఇప్పుడు మా ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాల నాయకులు ఏ విధంగా వచ్చారో అదే విధంగా కొంతమంది మారోడోళ్ళు, అక్కడ ఉన్న పాట్ మార్కెట్ లో ఉన్న మారోడోళ్ళు కూడా సపోర్ట్ చేసి పోలీసులకు చెప్పారు, అరే సాయి అనే పిల్లాడు మంచోడు బై, అనవసరంగానే ఇతన్ని కొట్టిరు, దాడి చేసారు అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేశారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి చేసిన తప్పుకి సమాజం అనొద్దన్న ఒక ఇంటెన్షన్ మాది. ఇప్పుడు రేపు నాకు తెలియని తప్పు నేను ఏమైనా చేసినాను అనుకో, నా కులాంలో కూడా అంటే నేను బర్దాష్ చేయను, మా వాళ్ళు బర్దాష్ చేయను. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ.